నమస్కారం అందరికీ. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ నుండి నైట్ డిన్నర్ వరకు నేనేం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ టు కుక్ అండ్ గ్రో విత్ జయశ్రీ. ముందైతే నేను ఈరోజు మార్నింగ్ ఇడ్లీ అయితే చేశానండి. ఇడ్లీలోకి నేను పల్లీ చట్నీ అలాగే కొన్ని క్యారెట్ పెట్టి తిన్నాము. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట అయితే నానబెట్టుకుంటానండి. ఈలోగా బియ్యం కూడా కడిగి నానబెట్టుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నాను. కందిపప్పు నానేలోగా అయితే నేను బచ్చలాకు కోయడానికి అయితే వచ్చానండి. ఇది ఇంట్లోనే ఉందండి. మా కొంచెం పెరడులా ఉంది, అక్కడైతే బాగా మొలిచింది. దీన్ని సిలోన్ బచ్చలు అంటారు, బెంగళూరు బచ్చలు అని కూడా అంటారు. ఒకసారి మనం ఇది విత్తనం అయితే గార్డెన్లో తెచ్చి పెట్టుకున్నామంటే చాలండి. ఇది ఇంకా మనం పొమ్మన్నా కూడా ఆ విత్తనం పోదు. గాలికి స్ప్రెడ్ అయ్యో లేదా చిట్లిపోయి విత్తనాలు కాయలై అట్లా పడి మొలుస్తాయి అన్నమాట. ఇలా చాలా చోట్ల అయితే నాకు ఉంది. ఎక్కడంటే అక్కడ గుబురుగా మనం కట్ చేసే కొద్దీ బాగా గుబురుగా పెరుగుతుంది అనమాట. ఇది తీగలాగా అయితే అల్లుకోదు. ఇలా కట్ చేసే కొద్దీ బాగుంటుంది. మనం పప్పులోకి అదే పచ్చడి కూడా చేసుకోవచ్చు దీంతో. మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు నేను ఆకు వలుస్తుంటే. ఏ పని చేస్తున్నా తను కూడా చేయాలని వచ్చేస్తాడండి. ఇంకా ఇప్పుడైతే ఆకంతా వలిచి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అన్నం కూడా పొంగొచ్చింది. ఓ పక్కన కందిపప్పు కూడా గ్యాస్ మీద పెట్టుకొని ఒక పొంగొచ్చిన తర్వాత నేనైతే కుక్కర్ మూత విజిల్ పెడతాను అనమాట. ఈ పైన ఉన్న తెల్లటి నూరుగంతా కూడా తీసేస్తాను. అలా తీయడం వల్ల మనకు కొంచెం గ్యాస్ సమస్యలు అనేది తగ్గుతాయి అన్నారు. అందుకని నేను అలా వండుతున్నాను ఎప్పటి నుంచో. తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఈ కట్ చేసుకున్న ఆకు, చింతపండు వేసి అయితే కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుంటాను. 3 విజిల్స్ వచ్చాకైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈలోగా అయితే నాకు రైస్ కూడా ఉడికిపోయింది. అన్నం దించి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకున్నాను ఆ స్టవ్ పైన. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు సామాన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోగా అయితే మనకు పప్పు ఉడికిపోయిందండి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి కొద్దిగా కల్లుపు వేసుకొని పప్పు అయితే మెత్తగా మెంపుకోవాలి. ఈలోగా అయితే మనం బీట్రూట్ కూర కూడా మగ్గిపోయిందండి. ఇందులో కొంచెం ఒక 2-3 స్పూన్స్ పచ్చి కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. ఇందులోని దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 3 వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలండి, లేదంటే చిట్లుతాయి. అలాగే ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత మనం పప్పులో వేసుకోవడమే అండి. అంతే, కమ్మని బచ్చలాకు పప్పు అయితే రెడీ. అలాగే బీట్రూట్ ఫ్రై. ఈరోజు అయితే మా వంట ఇదండి. కొద్దిగా అన్నంలో నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంక ఈరోజు అయితే నేను నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేశాను. చపాతీతో పాటు ఆలు కుర్మా కూడా చేశాను. ఆలు కుర్మా ఎలా చేయాలనేది షార్ట్ వీడియోలో ఉందండి, ఒకసారి చూడండి నచ్చితే మీకు. అలాగే 1 కప్ పెరుగు, మజ్జిగ పెట్టుకున్నాను. ఇంతే అండి ఈరోజు వంట అయితే ఇది. ఇది వచ్చేసి పసుపు గమ్ములండి. దీన్ని లకాడాంగ్ పసుపు అంటారు. ఈ పసుపు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.